హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసి ఇంకా ఈ నెగిటివిటీ వల్ల మీలో చాలా భయాలు చాలా ఉంటాయి. కోపం ప్రతి ఒక్కటి ఉంటాయి నాకు తెలిసి. అంటే ఇలా అలా కేటీని లవ్ చేసేవాళ్ళు, తనుజాని లవ్ చేసేవాళ్ళు, కళ్యాణ్ లవ్ చేసేవాళ్ళు ఫుల్ హీటెడ్ మూమెంట్లో ఉంటారు కదా. అంటే 2 days నుంచి ఫుల్ హీటెడ్గా ఉంటారు కదా. ఆ హీట్ మూమెంట్ లేకపోయినా కోపంగా అయినా లేకపోతే భయంగా అయినా ఉంటారు కదా. అంటే భయం ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ నెగిటివిటీ వల్ల బాండ్ అంటే మాడుకుంటున్నారా లేదా అని చెప్పేసి అలా అన్నమాట. మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోకండి. ఇంకా మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మీకు ఈ వీడియో ఫుల్ క్లారిటీగా చెప్తాను, ఓకేనా? ఈ వీడియో చూసాకైనా కొద్దిగా మీ అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నాను. అంటే ఇలా నెగిటివిటీ చేసేవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు ఈ వీడియోతో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. నేను కూడా ఈ వీడియో వల్ల కొద్దిగా నెగిటివ్ కూడా తగ్గుతుంది అనుకుంటున్నాను. కొద్దిగా అయినా 1% అయినా కనీసం తగ్గుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ తనుజాకి మళ్ళీ ఇంత నెగిటివ్ దేనివల్ల వచ్చింది అనుకుంటున్నారు? అంటే రీసెంట్గా మదర్స్ డే జరిగింది కదా, అక్కడ పిఎంజీ జ్యువెలర్స్కి వెళ్ళారు. ఇలా దానివల్ల కాదు, ఇలా ఒకరు కోచ్ని అడిగారు కదా, దానివల్ల మళ్ళీ నెగిటివిటీ వచ్చింది కదా. అసలు నిజంగా చెప్పాలంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఎవరైనా సరే, ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఏ పెద్ద ఆవిడైనా ఎవరైనా సరే వాళ్ళు ఏదో నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదన్న మాత్రాన మనం రెస్పెక్ట్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ తప్పని చేయనివ్వండి, అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు అయినంత మాత్రాన మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోం కదా. మనకంటూ కొద్దిగా ఉంటుంది, మనం కొద్దిగా ఆలోచిస్తాం కదా. ఆ కొద్దిగా ఆలోచించడంలో మనం కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే ఏమైపోతుంది? పాజిటివ్గా థింక్ చేయండి అంతే. అక్కడ అంతకు మించి ఇంకా అక్కడ ఏమీ లేదు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్గా థింక్ చేస్తే అన్నీ నెగిటివ్గానే అనిపిస్తాయి. పాజిటివ్ వేలో థింక్ చేసి అర్థం చేసుకోండి. ఏ విషయానైనా మనం పాజిటివ్గా ఉంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆ పెద్ద ఆవిడ ఇలా కళ్యాణ్ని డిగ్రేడ్ చేస్తూ అలా మాట్లాడింది కదా, అసలు తనుజాకి ఏమైనా తెలుసా? అంటే తను నార్మల్గా పిఎంజీ జ్యువెలరీకి వెళ్ళింది, తనుజాకి ఏమైనా తెలుసా? అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇలా అడుగుతారు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా. నార్మల్గా తెలియదు కదా. అసలు నిజంగా చెప్పాలంటే అలా నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా చెప్పాలంటే ఇలా తను మదర్స్ డే స్పెషల్గా వచ్చింది, ఇలా అమ్మ రిలేటెడ్ ఇలా నార్మల్గా తన లైఫ్ గురించి అడిగింటే బాగుండేది. ఆల్రెడీ బిగ్ బాస్ ఎప్పుడో అయిపోయింది, 6 months పైన అయిపోతుంది. సో ఆ బిగ్ బాస్ గురించి మనకు అవసరం లేదు. ఆల్రెడీ తను ఫ్యాన్స్ మీట్ పెట్టింది, ఆల్రెడీ కలిసింది కదా. అప్పుడు అడిగింటే అది వేరేలా ఉండేది. అంటే బిగ్ బాస్ అయిపోతున్న వెంటనే అంటే బాధ, అంటే ఇంకా తను గెలవలేదు, తన ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, తను గెలవలేదు, సో ఆ బాధలు అడిగినారు అనుకోవచ్చు. ఇది ఎప్పుడో 6 months అయిపోయి ఇప్పుడు అడగడం ఏంటి? నాకు నిజంగా చెప్పాలంటే ప్రీ ప్లాన్ అనుకుంటున్నాను నేను. నిజంగా చెప్పాలంటే ఇది కావాలనే కళ్ళని డిగ్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అనుకుంటున్నాను నేనైతే. నిజంగా చెప్పాలంటే ఈ విషయం తనుజ గారికి తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ గురించి క్వశ్చన్స్ అడగకూడదు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ లైఫ్ గురించి అడగండి, దాని గురించి అడగండి. అప్పుడు వాళ్ళు ఆన్సర్స్ చేసినా అదొక రకంగా మంచిగా ఉంటుంది. బట్ ఎప్పుడో 6 months అయిపోయి ఇంకా బిగ్ బాస్ 10 కూడా వస్తుంది త్వరలో. ఇంకా దాని గురించి ఎందుకు ఇలా చేస్తున్నారో నిజంగా అది వాళ్ళ ఊహకే వదిలేయాలి. నిజంగా చెప్పాలి, దాన్ని పట్టుకొని తనుజ గారు తప్పు చేశారు, తనుజ గారు స్టాండ్ తీసుకోలేదు, కళ్యాణ్ని తక్కువ చేశారు అని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడగడమే రాంగ్. నిజంగా చెప్పాలంటే అక్కడ తనుజ గారు ఏమన్నా ఇలా అడగమని చెప్పారా? లేదు కదా. అసలు దానికి తనుజ గారికి ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది?
వాళ్ళిద్దరు బెస్ట్ బడ్డీస్, మంచిగా టాప్ 1 టాప్ 2లో మంచిగా అసలు ఏ సీజన్లో లేనట్టుగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉండి అసలు కొట్లాడుకోకుండా మంచి బెస్ట్ బడ్డీస్గా ఉండి ఇద్దరు మంచిగా టాప్ 1 టాప్ 2 ఇద్దరు విన్ అయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2లో ఉన్నారనే కదా ఇంత నెగిటివిటీ ఇంత ట్రోల్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్ వేస్ సెలబ్రిటీ పెట్టారు, ఒక కామనర్ గెలిచడనే కదా ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీకు, తనుజ గారి గురించి ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న తన గురించి మీకు తెలియదా? తను ఎలాంటి అమ్మాయి, ఎలా ఉంటుంది, బిగ్ బాస్లో చూడలేదా మీరు ఎలా ఉంటుందని చెప్పేసి? దాన్ని నెగిటివ్ చేయకండి, ఇది ఒక్కటి చెప్పగలుగుతా. ఇది నిజంగా ప్లాన్ చేసే నెగిటివ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు సందు దొరుకుతుందా అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ అడిగారు నాకు తెలిసి నిజంగా చెప్పాలంటే. బట్ మనం ఎప్పటికైనా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం మంచి వాళ్ళం కదా, మనకు తెలుసు కదా, ఓకేనా? అదొక్కటే చెప్తాను నేను. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫస్ట్ కొద్దిగా అంటే ఇలా మాట్లాడడం వల్ల తనుజ గారు ఏం రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి కొద్దిగా నెగిటివిటీ వచ్చింది కదా. అంటే అక్కడ తనుజ గారు, నేను ప్రీవియస్ వీడియో నర్వస్గా ఫీల్ అయిందని చెప్పాను కదా, అంటే తను ఆ క్వశ్చన్ అడిగేలోపు తను ఏం ఆన్సర్ ఇవ్వాలి అంటే ఎలా చెప్పాలని చెప్పేసి కొద్దిగా బాధపడినట్టు నాకు అనిపించింది. అలా చెప్పాను, నేను నర్వస్గా ఫీల్ అవ్వలేదు అక్కడ తనుజ గారు. ఈ వీడియో క్లారిటీ ఇస్తున్నాను, నిన్న ఒకరు కమెంట్లో అడిగారు, సో అందుకోసం చెప్తున్నా. ఇంకొకటి తనుజ గారు ఇంకా అయిపోతూనే ఈవినింగ్ ఇన్స్టా స్టోరీ పెట్టారని చెప్పాను కదా, అది తను అలా పెట్టిండకపోయింది సరిపోయిండేది. ఇప్పుడు కొంతమంది ఇలా ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఆ పెద్దావిడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది అని ఇంకా కళ్యాణ్ని ఇంకా తక్కువ చేసి మాట్లాడుతుంది తనుజ గారు అని చాలామంది అనుకుంటున్నారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా స్టోరీ చదవండి, ఎవరికైనా తెలుగు రాకపోతే తెలుగులో నీట్గా చదవండి. ఒకవేళ మీకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చదువుకోండి ఒకసారి నీట్గా, ఓకేనా? ఎందుకు అలా పెట్టిందంటే ఇలా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని చాలామంది ఆ పెద్దవారిని మరి ఘోరంగా తిడుతున్నారు. దానివల్ల ఆ స్టేటస్ అనేది పెట్టింది, ఓకేనా? మీకు క్లారిటీ ఇస్తున్నా. చాలామంది ట్రూ ఫ్యాన్స్ కాదు, ఇలా టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కావాలనే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి చాలా ఫేకర్స్ తీసుకొని చాలా నీచంగా ఘోరంగా తిడుతున్నారు. సో అందువల్ల తను అలా స్టేటస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వండి అనే విధంగా పెట్టింది తప్ప అక్కడ ఏ విధంగా పెట్టలేదు, ఓకేనా? అదొక్కటి అర్థం చేసుకోండి, ఓకేనా? మనకు తనుజ గారి నుంచి మనకు తెలియదా చెప్పండి? సారీ అండి, వెనకలే మన బ్యాక్గ్రౌండ్ మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ, ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోలో కొద్దిగా. బట్ ఈ వీడియో ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను, ఓకేనా? అలా నీచంగా ఆ నీచంగా మెసేజ్ చేయడం, ట్రోల్స్ చేయడం అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా, మనకైనా ఎవరికైనా కోపం వస్తుంది. సో దానివల్ల పెట్టింది తప్ప అక్కడ ఏమీ నెగిటివిటీ లేదు, ఓకేనా? అదొక్కటి అర్థం చేసుకోండి, పాజిటివ్గా థింక్ చేయండి, అంతే కదా. ఏమవుతుంది ఇప్పుడు? ఓకే, తనుజ గారు వాళ్ళకి సపోర్ట్ చేశాను అనుకుందాం, మీరు బిగ్ బాస్లో చూడలేదా? మరి టాప్ 2 వరకు ఎలా వచ్చింది చెప్పండి? అంటే మీకు నచ్చి కాదా? అంటే బిగ్ బాస్ వాళ్ళే టాప్ 2 వరకు రప్పించారా? చెప్పండి, మీరే చెప్పండి. మీకు నచ్చిన అమ్మాయి టాప్ 1 టాప్ 2లోకి వచ్చింది కదా, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా తప్పు పడతారు అమ్మాయిని? అది ఎవరైనా సరే. నిజంగా చెప్పాలంటే తనుజ నిజంగా చాలా సూపర్, అసలు లేడీ టైగర్. నిజంగా చెప్పాలంటే అంత మంచి అమ్మాయి మనకు నచ్చింది కాబట్టే కదా ఇలా టాప్ 2 వరకు తీసుకురాగలిగాం మనము. ఇంక టాప్ 2 వరకు వస్తే ఆల్మోస్ట్ విన్ అయినట్లే కదా. ఇప్పుడు ఎందుకు తప్పు పడతారు? 3 months చూడకుండానే మీరు ఓట్స్ చేశారా? అదొక్కటి చెప్పండి నాకు. మనం చూసి మనకు నచ్చారు ఇంత జెన్యున్ పర్సన్స్ కాబట్టే కదా మనం ఓటేసి అంతవరకు విన్నింగ్ పొజిషన్ వరకు తీసుకొచ్చాం వాళ్ళని. నిజమే కదా? ఇదొక్కటి ఆన్సర్ ఇవ్వండి చాలు నాకు. అలాంటి తనుజ అక్క ఇప్పుడు ఎలా తప్పు చేస్తుంది అనుకుంటున్నారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గారికి బిగ్ బాస్లో ఆల్రెడీ మనం చూసాం కదా, ఉమెన్ని ఎవరైనా అంటే రెచ్చిపోతారు. నిజంగా చెప్పాలంటే తట్టుకోలేదు. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఆల్రెడీ చూసాం కదా, తను అన్నా కానీ ఫుల్ లేడీ టైగర్ల మీదే పడిపోతారు. ఇంకా పెద్దవాళ్ళకి అది ఉమెన్గా వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇలా అంటే ఎవరు అంటే అక్క ఊరుకోదు అసలు నిజంగా చెప్పాలంటే. సో దానివల్ల రియాక్ట్ అయ్యారు తప్ప
అక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయడానికి కాదు, ఓకేనా. ఇక్కడ అక్క అంటే ఇలా చేయకపోయింటే ఒకటి బాగుండేది. ఒకవేళ ఈ స్టేటస్ పెట్టింది కదా, అలాగే కళ్యాణ్ విన్నింగ్ గురించి కూడా పెట్టింటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇప్పుడు కళ్యాణ్ విన్నింగ్ మూమెంట్ గురించి కదా అక్కడ మాట్లాడింది. సో ఇప్పుడు అది పెట్టలేదు. ఇప్పుడు తనకు అంటే ఒక ఉమెన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా నెగిటివిటీ ఎక్కువైపోయింది. అర్థమవుతుందా మీకు? ఒకవేళ కళ్యాణ్ విన్నింగ్ పెట్టింటే అది వేరేలా ఉండేది. బట్ అక్క అక్కడ కొద్దిగా అలా పెట్టింటే బాగుండు అనిపించింది నాకైతే. ఇది స్టేటస్ పెట్టడం కూడా మంచిది, బట్ అక్కడ కళ్యాణ్ది కూడా పెట్టింటే బాగుండు అనిపించింది. బట్ అక్క విషయంలో ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ గురించి తెలుసు కాబట్టి పెట్టలేదేమో నాకు తెలిసి. ఇప్పుడు కళ్యాణ్ గారు తనుజ గారు ఇద్దరు మంచి బెస్ట్ స్ట్రాంగ్ బాండ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, ఫ్రెండ్షిప్ బాండ్. సో దానివల్ల పెట్టలేదేమో. ఇప్పుడు అన్నీ బయటికి కనిపిస్తున్నంత మాత్రాన అవి మంచివి కాదు, బయటికి కనిపించినంత మాత్రాన అవి చెడ్డవి కాదు, ఓకేనా. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు వాళ్ళిద్దరూ చాలా ప్రైవేట్ పర్సన్స్, అన్నీ బయటికి చెప్పుకోలేము, అన్నీ చెప్పలేము అని చెప్పేసి. అంటే ఇప్పుడు కళ్యాణ్ చాలా క్లోజ్ కాబట్టి, తనుజాకి బెస్ట్ బడీ కాబట్టి దానివల్ల పెట్టలేదేమో. అంటే ఇప్పుడు కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు కదా, అలా థింక్ చేయండి. ఇప్పుడు మనకు ఒకవేళ సోషల్ మీడియాలో కనిపిస్తేనే అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళకి మంచి కోరుకున్నట్టు, అంతేనా? అంటే ఇప్పుడు ఇలా స్టేటస్ ఏం పెట్టకపోతే ఓకే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, ఇంకా వాళ్ళ గురించి వదిలేశారు అని నెగిటివ్గా థింక్ చేసుకుంటారా? అలా ఉండొచ్చు కదా, అలా థింక్ చేయండి, ఏమవుతుంది. ఇప్పుడు కళ్యాణ్కి తనుజాకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఎంత వరస్ట్ సిచ్యువేషన్స్లో అయినా వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది, ఓకేనా. అలాంటప్పుడు అంత స్ట్రాంగ్ బాండ్ వాళ్ళిద్దరిదైనప్పుడు ఒకవేళ తన గురించి కళ్యాణ్ గురించి తనకు తెలుసు కాబట్టి పెట్టలేదేమో. అది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు కళ్యాణ్ గురించి, ఎలా విన్ అయ్యాడు, ఎలా ఉన్నాడని చెప్పేసి అలా అనుకొని పెట్టలేదేమో. ఇంకా వీళ్ళంటే ఇంకా నార్మల్గా ఫ్యాన్స్ అంటే ఒక ఉమెన్ గురించి మాట్లాడారు. సో దానివల్ల ఉమెన్ ఇలా ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి ఇలా టాక్సిక్ ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు, చాలా చెడుగా మాట్లాడుతున్నారని చెప్పేసి రియాక్ట్ అయ్యింది, అంతే కదా. దాంట్లో ఎందుకు నెగిటివిటీ అండి? మీరే ఊహించుకోకండి ఏ విషయాన్ని, ఓకేనా. ప్లీజ్ ఇప్పటికైనా నెగిటివిటీ ఆపండి. ఇంకొకటి చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఈ నెగిటివిటీ వల్ల కళ్యాణ్ తనుజ బాండ్ బ్రేక్ అయ్యిందా, వాళ్ళ మాట్లాడుకోవట్లేదా అని చెప్పేసి. అసలు ఎన్నిసార్లు బ్రేక్ అవుతుందని చెప్పండి. అంటే నెగిటివ్ చేస్తే వాళ్ళ బాండ్ బ్రేక్ అయిపోతుందా? ఒకటి చెప్పండి, ఒకటి ఆన్సర్ ఇవ్వండి. నిజమా కదా చెప్పండి. అసలు ఎలా బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే బిగ్ బాస్లో చూసేదంతా మనం అబద్ధం అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎంత అంటే చూసారు కదా, బిగ్ బాస్లోనే చూసారు కదా 3 months ఎంతలా వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ బాండ్గా క్రియేట్ అయిందో. ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో అయినా కానీ వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా 10 రెట్టింపు అయింది తప్ప ఎక్కడ వాళ్ళ బాండ్ బ్రేక్ అవ్వలేదు. వాళ్ళిద్దరి గురించి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, అంత జెన్యున్ పర్సన్స్ కాబట్టి వాళ్ళిద్దరు అంత మంచిగా కనెక్ట్ అయ్యి వాళ్ళిద్దరు అంత మంచిగా ఫ్రెండ్షిప్ బాండ్ అది 3 monthsలో. అసలు మన తనుజ గారు అసలు ఎవరితో మాట్లాడరు, చాలా అలోన్ పర్సన్ కదా, అంటే ఎక్కువగా కనెక్ట్ అవ్వరు. అలాంటి అమ్మాయి ఇలా కళ్యాణ్కి అంటే ఫస్ట్లోనే అర్థం చేసుకునిందంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆలోచించండి. బిగ్ బాస్ చూసిన వాళ్ళు అయితే ఇలా అనుకోరు, వాళ్ళిద్దరు ఎప్పటికీ బాండ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. ఎంత నెగిటివిటీ వస్తే వాళ్ళిద్దరు ఇంకా 1000 రెట్టింపు అయ్యి మనకు కంబ్యాక్ ఇస్తారు తప్ప బాండ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. దాని గురించి అయితే అస్సలు బాధపడకండి. చాలామంది ఫుడ్ అంటే నేను చాలా చూసాను కమెంట్స్, ఫుడ్ తినకుండా వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నారంట. ప్లీజ్ అలా ఉండకండి, ఓకేనా. వాళ్ళిద్దరి బాండ్ చాలా బాగుంది, వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరి గురించి మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో ఈ నెగిటివిటీ వల్ల అయితే వాళ్ళు బాండ్ బ్రేక్ అవ్వదు. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఓకేనా. ఏదో స్టేటస్ పెట్టినంత మాత్రాన వాళ్ళ బాండ్ బ్రేక్ అయినట్టు కాదు, ఏదో సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళ బాండ్ బ్రేక్ అయ్యేది కాదు. కళ్యాణ్కి తనుజ ఏంటో తెలుసు, తనుజకి కళ్యాణ్ ఏంటో తెలుసు. వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళిద్దరు ప్రైవేట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళిద్దరు ప్రైవేట్గానే ఉంటున్నారు. సో అన్ని పబ్లిక్గా చెప్పుకోలేరు. వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి అన్ని విషయాలు పబ్లిక్గా షేర్ చేసుకోలేరు, ఓకేనా. అదొక్కటి అర్థం చేసుకో.
చేసుకోండి, ఓకేనా? హ్యాపీగా ఫుడ్ తినండి, హ్యాపీగా మంచిగా ఉండండి. వాళ్ళిద్దరు ఎప్పటికీ ఉంటారు. మనం గట్టిగా అనుకోండి, వాళ్ళిద్దరూ ఏదో ఒక ప్రాజెక్ట్ మన ముందుకు రావాలని చెప్పేసి, ఓకేనా? హ్యాపీగా ఉండండి. అసలు బిగ్ బాస్లో చూసాం కదా, కళ్యాణ్ని ఏమన్నా అంటే ఏమన్నా తక్కువ చేసి మాట్లాడితే అసలు ఊరుకుంటుందా తనుజ? చెప్పండి. ఒకటి అడుగుతాను, చెప్పండి, ఊరుకుంటుందా? చెప్పండి. అసలు కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడుకుంటేనే తనుజ ఊరుకోదు. రీసెంట్గా కుకింగ్ చేతరాత్రంలో కూడా చూసాం కదా, తనని తక్కువ చేసి మాట్లాడుకుంటుంటే తనుజ ఊరుకునిందా అసలు? చెప్పండి. అలాంటి అమ్మాయి, అలాంటి తనుజ గారు ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నారు చెప్పండి, నాకు తెలియగలుగుతాను. అక్కడ ఎందుకు రియాక్ట్ అయిందంటే చాలా ఘోరంగా ట్రోల్స్ చేశారు కాబట్టి, ఇలా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని చాలా నీచంగా తిట్టారు ఒక ఉమెన్ని, దానివల్ల రియాక్ట్ అయింది తప్ప ఇక్కడ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడలేదు, కళ్యాణ్ తక్కువ చేసి ఎక్కడా నెగిటివ్ చేయలేదు. తనుజ గారు కళ్యాణే తక్కువ చేసి మాట్లాడుకుంటేనే ఊరుకోదు. అలాంటి తనుజ అక్క ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి ఒకసారి. నీకే వదిలేస్తున్నా. మనం లాస్ట్ టైం బీబీ ఉత్సవం టైంలో రీతు అక్క వ్లాగ్లో చూసాం కదా, తనుజ వీళ్ళు రీతు పవన్ చెప్పారు కదా, కళ్యాణ్ని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోదు తనుజ అని చెప్పేసి. ఇంకా మీకు అక్కడ క్లారిటీ రాలేదా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ప్లీజ్ ఇప్పటికైనా ఆపండి, ఓకేనా? తనుజ అస్సలు ఊరుకోదు. కళ్యాణ్ని ఎవరైనా ఏమన్నా అన్నా, తక్కువ చేసి మాట్లాడాలన్నా ఇప్పుడు ఎందుకు అలా పెట్టలే తనకు తెలుసు. దానివల్ల నెగిటివ్ చేయాలనేది అయితే కాదు, ఓకేనా? వాళ్ళిద్దరి గురించి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఓకేనా? వాళ్ళిద్దరు బాండ్ అయితే అస్సలు బ్రేక్ అవ్వదు. ఎన్ని చేసినా వాళ్ళు ఇంకా బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప అలా అవ్వదు, ఓకేనా? వాళ్ళిద్దరు ఒకటే చెప్తున్నా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగున్నారు, వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, ఓకేనా? వాళ్ళిద్దరు వర్క్స్ వాళ్ళిద్దరు చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెగిటివిటీ పట్టించుకునేంత టైం వాళ్ళకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? మీరు ఇంత నెగిటివిటీ ట్రోల్ చేస్తున్నారు కదా, అంత టైం వాళ్ళకి లేదు నిజంగా చెప్పాలంటే, ఓకేనా? వాళ్ళకి నిజంగా చెప్పాలంటే పడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు, నిద్రపోవడానికి కూడా. పాపం తనుజ గారు ఆల్రెడీ చెప్పారు కదా ఒక స్టేటస్లో, నిద్రపోవడానికి కూడా టైం లేదని చెప్పేసి. కళ్యాణ్ తన ప్రాజెక్ట్స్ తను బిజీగా ఉన్నాడు, తనుజ తన ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. వాళ్ళకి నిద్రపోవడానికి అసలు ఇంకా ఎక్కడ చూస్తారు ఈ నెగిటివిటీ చెప్పండి. సో ఇప్పటికైనా ఆపండి. వాళ్ళిద్దరు మనం ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా కానీ వాళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు, ఓకేనా? అంత మంచి బాగుంది వాళ్ళిద్దరిది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. బిగ్ బాస్ ఎప్పుడో అయిపోయింది, వదిలేసేయండి. ఇంకా బిగ్ బాస్ 10 వస్తుంది, దాని గురించి పట్టించుకోండి, ఓకేనా? అసలు ఎన్ని మంత్స్ అవుతుంది, ఇంకా బిగ్ బాస్ గోల్ ఏంటండి నాకు తెలియకడుగుతా. వాళ్ళిద్దరు మాండ్ మనకి నచ్చింది కాబట్టి, సో అలా నాకు కూడా నచ్చింది కాబట్టి వాళ్ళ అప్డేట్స్ అండ్ నా ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్తున్నాను, నేనేమనుకుంటున్నాను అని చెప్పేసి. అంతకు మించి ఇంకా వీళ్ళైతే పాజిటివిటీ అందిద్దామండి, ప్లీజ్ నెగిటివ్ ఆపండి ప్లీజ్, ఓకేనా? ఈ వీడియో చూసాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకొకటి ఫైనల్గా చెప్తాను, తనుజ కళ్యాణ్ని ఒక్క మాట కూడా అన్నివ్వదు. కళ్యాణ్ తనని రిగ్రెట్ చేసుకున్న, తక్కువ చేసి మాడుకున్న అస్సలు ఊరుకోదు. అది చెప్పాల్సిన టైంలో అది మనకు చెప్తుంది, ఓకేనా? ఏదో నెగిటివ్ చేస్తున్నారు, ఇంకా నెగిటివ్ ప్రతిసారి చెప్పాలని అవసరం లేదు కదా, మనం ఆల్రెడీ తెలుసు మనకి. సో అలాంటప్పుడు ప్రతిసారి తను స్టేటస్ పెడితేనే అలానే కాదు కదా, తను చెప్పాల్సిన టైంలోనే వస్తుంది, రావాల్సిన టైంలోనే వస్తుంది, చెప్పాల్సిన టైంలోనే చెప్తుంది, ఓకేనా? హ్యాపీగా ఉండండి. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, బెస్ట్ బడీస్ వాళ్ళిద్దరు. వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది తప్ప అస్సలు తెగిపోయే ఛాన్స్ లేదు, ఓకేనా? మీరు ఎన్ని చేసినా వాళ్ళిద్దరు బాండ్ ఎప్పటికీ ఉంటుంది, వాళ్ళిద్దరు జెన్యున్ పర్సన్స్, ఓకేనా? ఇది ఒక్కటి చెప్పాలనుకున్నాను. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను చెప్పాలనుకున్న ట్రూత్ చెప్పాను. ఇంకా మీ ఇష్టం అండి, ఇంకా మీకే వదిలేస్తున్నాను. ఇంకొకటి, కళ్యాణ్ తనుజ ఈ నెగిటివిటీ వల్ల విడిపోతారు, దీనివల్ల విడిపోతారు అంటే మీరు అందరు పప్పులో కాలేసినట్లే. మీరు నా ఫ్యామిలీ కాబట్టి చెప్పాను. ఇంకా ఈ వీడియో చూసి మంచిగా ఫుడ్ తినండి, ఓకేనా? ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.